హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను అక్షయ తృతీయ పూజ చేసుకుంటున్నాను. నేను చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి అందరూ. ముందుగా ఈశాన్య మూల కిందన ఒక ముగ్గు పెట్టుకొని, అలానే దానిపైన పీఠం పెట్టి పీఠాన్ని అలంకరించుకొని, దానిపైన లక్ష్మీ అమ్మవారి పటాన్ని నేను పెట్టుకున్నాను. అలానే పూజ చేసుకున్నప్పుడు ప్రధాన ద్వారాన్ని కూడాను ఇలా ముగ్గు పెట్టుకొని పసుపు రాసి అలంకరించుకోవాలండి. అలానే నేను నీరు పెట్టుకుంటానండి. ఇలా వీటిని సిద్ధం చేసుకుంటాను. ప్రతిరోజు కూడా ఇలా బుట్టలు పెట్టుకొని నిండుగా నీరు తీసుకొని వాటిలో కొంచెం పచ్చకర్పూరం వేసి పువ్వులు పెట్టి నేను నీరు పెట్టుకుంటాను. ఏ ప్రదేశాల్లో పెట్టుకుంటానో మీకు చూపిస్తాను చూడండి. ప్రధాన ద్వారం దగ్గర ఒక కుండతో నిండుగా నీరు తీసుకొని దానిపైన ఒక పుష్పాన్ని పెట్టి పెట్టుకుంటాను. అలానే దేవుని గదిలో ఇది పెట్టుకుంటాను. అలానే ఈశాన్యం మూల కూడాను ఇలా చెంపుతో రాగి చెంపుతో నీళ్ళు పెట్టుకుంటాను నేను ప్రతిరోజు. ఈరోజు పీఠం పెట్టాను కాబట్టి ఇక్కడ పెట్టాను, లేదంటే అక్కడ పద్మ ముగ్గు వేసి ఆ పైన పెడతాను. ఆ మూలన ఈశాన్యం మూలన ఇక్కడ కృష్ణుని విగ్రహం రాధాకృష్ణుల దగ్గర ప్రతిరోజు కూడా నేను ఇలాగా నీటిని పెట్టుకుంటానండి. ఉర్లి అంటారు కదా దీంతో నీటిని పెట్టుకుంటాను. ఇలాగా పుష్పాలు వేసుకొని ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటుందండి. ఇది మంచిది, అందువల్ల నేను ఇలాగ ప్రతిరోజు పెట్టుకుంటాను. అమ్మవారికి నా దగ్గర ఉన్న పళ్ళుని ప్రసాదంగా పెడుతున్నానండి. అంతేకాకుండా తాంబూలాన్ని కూడా పెట్టుకున్నాను చూడండి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, తాంబూలం పెట్టుకున్నాను. అలానే ఇక్కడైతే చూడండి రాళ్ళ ఉప్పుని కొంచెం తీసుకున్నాను. అలానే 5 పసుపు కొమ్ములు, లవంగాలు, బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పూజలో అమ్మవారికి సమర్పించడానికి. అలానే బియ్యం, పప్పులు కూడాను నేను రెడీ చేసుకున్నాను పూజ కోసము. ఇక్కడైతే చూడండి అమ్మవారికి ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకున్నాను. దీపానికి ఆవు నెయ్యితో దీపం అయితే పెట్టుకోదలుచుకున్నాను చూడండి. అష్టోత్తరం కోసం నేను నాణ్యాలని రూపాయి నాణ్యాలు, 2 రూపాయల నాణ్యాలను కూడా సిద్ధం చేసుకున్నాను. ఇదిగోండి నేను చిన్న అమ్మవారి విగ్రహాన్ని అయితే కొనుక్కున్నాను, వెండిది. దీనికి నేను ఈరోజు పూజ చేసుకుంటాను. ఈరోజు పూజ కోసమే తెచ్చుకోవడం జరిగింది. చూడండి నేను ఒక వెండి ప్లేట్ తీసుకున్నాను. అందులోనే ఒక 3 గుప్పెళ్ళ బియ్యం, పిడికల బియ్యం వేసుకున్నాను. దానిపైన పసుపు, గంధం, కుంకుమ చల్లి ఇప్పుడు అమ్మవారిని అయితే అక్కడ నేను పెట్టుకుంటాను. అమ్మవారిని అయితే నేను ప్రతిష్ఠించుకున్నాను చూడండి ఇక్కడ నా పూజ కోసం. అలానే పూజ కోసం రకరకాల పుష్పాలను కూడా నేను పెట్టుకున్నాను చూడండి. వీటిని శంకు పుష్పాలు అంటారండి. వీటితో శివునికి, విష్ణుమూర్తికి పూజిస్తే చాలా మంచిదని అంటారు. వీటితోనైతే నేను పూజిస్తాను ప్రతిరోజును. ఇదిగోండి అమ్మవారికి నేను పూలమాలను అయితే కుట్టుకున్నాను. దీన్ని ఇలా పటానికి మనకు పెట్టుకోవడానికి చిన్న టిప్ అయితే మీకు చెప్తానండి. అంటే దారంతో చుట్టి పెట్టడం అనేది అవ్వదు. అందువల్ల నేను టిప్ చెప్తాను, ఒకసారి చూడండి. డబల్ టేప్ ఉంటుంది కదా చూడండి, నేను 2 సైడ్స్ కూడా స్టిక్ చేశాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. ఇదిగోండి దీన్నే డబుల్ టేప్ అంటారు. 2 సైడ్స్ గమ్ ఉంటుంది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా పటానికి 2 వైపులా కూడా స్టిక్ చేసుకోవచ్చు. దానికి దండని మనం అంటించేసి ఉంటే చూడండి ఎలా ఉంటుందో. చూసారు కదా మీరైతే, అలా స్టిక్ అయి ఉండిపోతుందండి దండ. మనం ఎక్కడ కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా యూజ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ నేను పసుపు గణపతిని సిద్ధం చేసుకున్నానండి. ఫస్ట్ గణపతి పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకున్నాక నేను పూజను అయితే స్టార్ట్ చేస్తాను. అలానే గణపతి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకున్నాను. ఓ పుష్పాన్ని కూడా సమర్పించాను. ఏకహారతితో ఇలా దీపాలని వెలిగించుకున్నానండి. చూడండి దేవుని గుడిలో కూడా దీపాలను వెలిగించుకున్నాను.